దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా పాటలు పాడి దేవుని భర్జన దేవుని పిల్లలు మీకు వందనాలు తెలియజేసి ఈ సమయంలో మరి కుటుంబం గురించి మరి అమ్మగారితో ఉన్న అనుభవాన్ని అలాగే మీ ఆదరణ మాటలుగా తెలియజేయవలసిందిగా ఈ యొక్క సమయాన్ని ఇస్తున్నామండి. ఈ సమయంలో ఆదరణ మాటలుగా మరి విక్టర్ గారు మొదటిగా మరి ఒక 5 నిమిషాలు పంచుకోవాల్సిందిగా ఈ యొక్క సమయాన్ని ఇస్తున్నామండి. విక్టర్ గారు. యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి సంఘస్థులకు, స్థానిక సంఘ కాపరి గారికి, వేదికను అలంకరించినటువంటి దైవజనులకు, కుటుంబ సభ్యులకు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. నా పేరు విక్టర్ ఇమాన్యుయల్. నేను ప్రశాంత్ గారి మేనమామ. మాకు మా మేనల్లుడికి సంబంధం ప్రభావతి గారితో జరగటం వివాహం. ఆ కుటుంబంతో బంధుత్వం కలగటం మేమెంతో ఆశీర్వాదకరమని నేను నమ్మాను. ఆ కుటుంబ సభ్యులు ఎంతో దేవుని భయం కలిగిన కుటుంబం. ఒక్కసారి నేను వారి గృహాన్ని దర్శించడం జరిగింది. ప్రభావతి గారి తల్లిదండ్రులు యశోదమ్మ గారు, అలాగే ప్రభావతి గారి తండ్రి గారు, వారు ఇచ్చినటువంటి హాస్పిటాలిటీ, అతిథి మర్యాదలు మరువలేని. మిత భాష, తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని చేయించగలిగినటువంటి తల్లిదండ్రులు కలిగి ఉంటాం. ప్రభావతి గారికి, చిన్న గారికి దేవుడు ఇచ్చినటువంటి మంచి దీవెనలు. ఎంతోమందికి అలాంటి తల్లిదండ్రులు లేకపోవడం ఈ సమాజంలో చూస్తున్నాం. అయినప్పటికీ బిడ్డల్ని ఎంతో దేవుని భయములో పెంచి ఆ దేవుని ప్రణాళికలో భాగంగా బిడ్డల్ని పెంచుకుంటారు. ప్రభావతి గారి యొక్క ఆలోచన విధానం, ఆ చిన్న యొక్క ఆలోచన విధానం, తల్లిదండ్రుల యొక్క కలిగినటువంటి ఆ ప్రేమ, అభిమానం, బాధ్యత చాలా విలువ కలిగినవి. ఈనాటి సమాజంలో తల్లిదండ్రులకు బిడ్డలు ఇచ్చేటువంటి విలువ చాలా తక్కువగా గమనిస్తున్నాం. అయినప్పటికీ ఈ కుమారుడు, కుమార్తె వారి యొక్క అమ్మగారి జ్ఞాపకార్థ కోరికను జరుపుకోవాలని, అది దేవుని సంఘంతో కూడి వారి యొక్క కూడికను జరిపించాలని, ఆదరణ కూడిక జరిపించి తల్లిదండ్రుల దీవెనలను పొందాలని వారి మనసులో ఏదైతే ఆలోచన వచ్చిందో దాన్ని మేము అభినందిస్తున్నాం. ఒక వయసులో పెద్దవాడిగా క్రైస్తవ విలువ కలిగిన కుటుంబంగా వారికి ఇచ్చేటువంటి విలువైనటువంటి విషయాలు ఏంటంటే, అమ్మగారు కానీ నాన్నగారు కానీ, అమ్మగారు ఈ మధ్య దేవుని సన్నిధికి వెళ్ళారు కొన్ని సంవత్సరాల క్రితం, నాన్నగారు కూడా. వారు మహిమ శరీరం పొందారనేటువంటి విశ్వాసం అందరం కలిగి ఉండాలి. మంటి శరీరం నుంచి మహిమ శరీరంగా మారటమే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి నిజమైనటువంటి విశ్వాసం. మన యొక్క శరీరము ఈ లోకంలో ఎక్కువలో ఎక్కువ 100 సంవత్సరాలు బతుకుతామేమో, ఎక్కువ అయితే 80 సంవత్సరాల నుంచి కష్టాలు, 100 సంవత్సరాలు జీవితము నిత్య జీవం. ఈ రెండిట్లో మనం పొందుకోవాల్సింది నిత్య జీవం. నిత్య జీవానికి సంబంధించినటువంటి క్రియలు ఈ లోకంలో ఆ తల్లిదండ్రులు జరిపించి బిడ్డల్ని
పెంచారనేటువంటిది మా యొక్క ఆ, విలువలు గమనించినటువంటి సాక్ష్యం ఇది. ఎంతో మాట తీరులో కానీ ఆ వినయము, ఆ యొక్క ప్రేమ, అభిమానము, వారిని పెంచటంలో తల్లిదండ్రులు చాలా సక్సెస్ అయ్యారనేటువంటిది మనం గమనించాలి. అలాంటి తల్లిదండ్రులు ఈ దినము మహిమ శరీరం పొంది యేసుక్రీస్తు పరలోక రాజ్యంలో వారి యొక్క స్థానంలో ఉన్నారని మనం విశ్వసించి శారీరకంగా కొద్దిగా మానసికంగా బాధ కలిగిన వారు దేవునితో ఉన్నారనేటువంటి విషయాన్ని గ్రహించి దానిలో ఆనందం పొందుతూ ఈ ఆదరణ కూడిక నుంచి మనం వారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలను మనం పొందుకొని వాటిని మన పిల్లలకి గనక పంచగలిగితే అది ఈ రోజున ఒక సాక్ష్యంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మహిమ శరీరము నుంచి మంటి శరీరం నుంచి మహిమ శరీరంగా పొందినటువంటి విషయాలు బైబిల్లో గమనించినప్పుడు 2 నిమిషాలు తీసుకుంటాను సార్. ఒకటి, హానోకు దేవునితో నడిచాను అని ఉంటుంది. హానోకు మనిషిగా ఈ లోకంలో ఉండి సడన్గా దేవునితో నడిచాడు అంటే ఆ క్షణంలోనే మంటి శరీరం మహిమ శరీరంగా మారిపోతే అప్పుడు దేవునితో నడవటం జరిగింది. అలాగే ఏలియా సడన్గా ఆరోహించబడతాడు, మంటి శరీరం మహిమ శరీరంగా మారిపోయింది. అది దేవునితో నడవలేదు కానీ దేవదూతలు వచ్చి తీసుకువెళ్ళటం జరిగింది. తర్వాత యేసుక్రీస్తు పునరుద్ధానం టైంలో యేసుక్రీస్తు శారీరకంగా ఉన్నటువంటి మంటి శరీరము పునరుద్ధానం పొందిన తర్వాత మహిమ శరీరంగా మారింది. యేసుక్రీస్తుకు మాత్రమే ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే మంటి శరీరం నుంచి మహిమ శరీరానికి మానగలరు, మహిమ శరీరం నుంచి మంటి శరీరంగా కూడా మారగలిగినటువంటి దైవత్వం యేసుక్రీస్తులో ఉంది. దాన్ని మనం ఒక అధ్యాయంలో చూడవచ్చు. యేసుక్రీస్తు కొండ మీద పేతురు యోహానుతో ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడతాడు ఏలియాతోటి. పర్ణశాలను కడదామంటాడు పేతురు. అంటే యేసుక్రీస్తు శరీరంలో ఉన్న మంటి శరీరంలో ఉన్న మహిమ శరీరంలో ఉన్నటువంటి ఏలియాతో మాట్లాడటం జరిగింది అని అంటే ఆ సమయంలో యేసుక్రీస్తు యొక్క మంటి శరీరం మహిమ శరీరంగా మారగలిగితేనే ఆ క్రియ జరుగుతుంది అన్నమాట. దాన్ని పేతురు గమనించి ఇక్కడ పర్ణశాలలు కట్టాలనేటువంటి ఉద్దేశంతో చెప్పగలిగాడు. కానీ యేసుక్రీస్తు దాన్ని ఒప్పుకోలేదు. ఎందువలనంటే ఆయనకి పునరుద్ధానం అనేటువంటిది పాపులను రక్షించాలనేటువంటిది మెయిన్ ఉద్దేశం ఉంది కాబట్టి. అలాంటి మహిమ శరీరాన్ని పొందగలిగితే ఈ లోకంలో ఉండి మన క్రియల ద్వారా ఈరోజు ఆదరణ కూడిక యొక్క అర్థం మనం పొందుకున్న వాళ్ళు అవుతాం. యశోదమ్మ గారు ఈ దినము మహిమ శరీరం పొంది యేసుక్రీస్తు దగ్గర ఉన్నదని మనం విశ్వసిస్తే అలాంటి శరీరాన్ని పొందుకోవటానికి కావలసినటువంటి అర్హత, యోగ్యత మనం పొందుకోగలుగుతున్నామా మన క్రియల ద్వారా అనేటువంటిది ఈరోజు మనం ప్రశ్న వేసుకొని ఈ ఆదరణ కోడిక ద్వారా ఆ యొక్క మహిమ శరీరాన్ని పొందుకోవటానికి మనందరం ప్రయత్నించాలని ఆ కుటుంబస్తులకు దీవెనలు, ఆశీర్వాదాలు, అభినందనలు తెలియపరుస్తూ మమ్మీని డాడీని గుర్తు చేసుకుంటూ వారి యొక్క విలువలను మీరు కాపాడుకుంటూ మీ జీవితంలో ముందుకు ఆనందంగా సంతోషంగా ఉండి ఆ యొక్క విలువలను మీ యొక్క చిన్న బిడ్డలో చూపించాలని, ఆ బిడ్డను అలా పెంచాలని ఒక వయసులో పెద్దవాడిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం ఇచ్చినటువంటి దైవజనులకి వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, చక్కని మాటలు అందించిన మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా అండి. సమయంలో సిస్టర్ సుమిత్ర గారు వచ్చి ఒక అనుభవాన్ని, అమ్మగారితో ఉన్న అనుభూతిని తెలియజేయవలసిందిగా, కుటుంబానికి ఆదరణ కలిగించే మాటలు అందించవలసిందిగా ఒక సమయాన్ని ఇస్తున్నాను. త్వరగా రావాలి. నెక్స్ట్ సుజీరా సిస్టర్ గారు కూడా సిద్ధపడి ఉండాలి. ఈ సమయంలో సుమిత్ర గారు.
అందరికి ప్రైజ్ లాడండి. ఈరోజు ఈ కూడికి ఎందుకు జరుపుకుంటున్నామో మనకు తెలుసు. మా సిస్టర్ అంటే మాకు నర్సింగ్ మా స్టాఫ్ అక్కడ మా అంటే సిస్టర్కి మాకు నర్సింగ్ సూపరింటెండెంట్ సిస్టర్ ఆమె దగ్గర మేము అందరం భాస్కర్ హాస్పిటల్లోనే డ్యూటీ చేస్తాం. సిస్టర్ అంటే అమ్మకి ఇట్లా జరిగిందంటే అమ్మతో మాకు ఎక్కువ అంటే ఇవేం పరిచయం లేదు. కాకపోతే చర్చికి వచ్చినప్పుడు అమ్మ ప్రేజలాడ్ అంటే తప్ప అమ్మగారు అసలు ఎవరికి ఎక్కువ మాట్లాడకపోయేది. అమ్మ ప్రేజలాడ్ అంటే ప్రేజలాడ్ అని చిన్న నమ్మేది అంతే. అయినా ఇట్లా జరిగింది అంటే ఎందుకు జరిగిందో అది అన్ని దేవుని చిత్తమే. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ధైర్యంగా ఉండాలి. సిస్టర్ చిన్న కూడా ధైర్యంగా ఉండాలి. ఏ పరిస్థితి అయినా కూడా ఆయన అన్ని చక్కపరచగల దేవుడు మనకు ఉన్నాడు అనేది మనము గుర్తుపెట్టుకొని ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నేను కూడా తల్లి తండ్రి లేని ఒక దాని పరిస్థితి నుండి వచ్చాము. నాన్న అంటే 3 years అయింది చనిపోయి, కానీ అమ్మ అయితే నా చిన్నప్పటి నుండి కూడా అమ్మ లేదు. చిన్నప్పుడు అంటే కూడా చాలా అది 9 months నేను బేబీగా ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. అయినప్పటికీ దేవుడు ఏ పరిస్థితి కూడా మన చేయి విడవకుండా ఇంత ఇప్పటికీ కూడా సజీవ లెక్కింపజేసిండంటే అదంతా దేవుని కృప. ఎవరు లేరని ఏది కూడా ఏ పరిస్థితి కూడా మనకి ఏది కూడా ఆగిపోదు. అన్నీ కూడా మన జీవితాన్ని మన లైఫ్ని అన్ని చక్కబెట్టగల దేవుడు మనకు ఉన్నాడు అనేది ఒక గొప్ప ధైర్యంతో మనము జీవించాలి. ప్రతి విషయంలో ఏ పరిస్థితి అయినా దేవునికే అప్పచెప్పాలి. ఆయనకి మనం ఆనుకొని ఉన్నప్పుడు ఆయన అన్ని పరిస్థితులు చక్కబెట్టగలడని మనం గొప్ప విశ్వాసంతో ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యం విడవద్దు. చిన్న ఇన్ని సంవత్సరాలు ఇంకా ఇంత పెద్దగా అయిన తర్వాత అంటే అమ్మ ఇట్లా జరిగింది, కానీ ఏదైనా కానీ ఇన్ని సంవత్సరాలు కూడా అమ్మ తోడుగా ఉంది. ఇప్పుడు ఆయన దేవుడు అమ్మ లేదు అనేది ఎప్పుడు కూడా మనము భయపడొద్దు. అంతకు మించిన తల్లి మర్చిన తండ్రి మర్చిన దేవుడు అన్నట్టు మనకు ఒక ఆయన ఉన్నాడని ప్రతి విషయంలో ఆయనపై ఆనుకొని ఆయన ఇచ్చే ఆదరణలో ఆయన ఇచ్చే కృపలో మనము జీవిస్తూ ఉండాలి. ప్రతి విషయంలో ఈ విషయం ఏంటంటే ముఖ్యంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ కుటుంబం గురించి ప్రార్థించండి. ప్రతి విషయంలో చిన్న జీవితం కూడా దేవుడు చక్కబెట్టగలడు. ఏ విషయం కూడా ఆగిపోదు. ఎవరు లేరని ఏది కూడా లోటు లేకుండా దేవుడు తప్పకుండా అన్ని పరిస్థితులను చక్కబెడతాడు. ధైర్యంగా ఉండమని సంఘం తరఫు నుండి నాకు వచ్చి ఆ కుటుంబానికి నేను సానుభూతి తెలుపుతున్నాను. ఈ సమయం ఇచ్చిన పాశ్రమ గారికి పెద్దలందరికీ సంఘర్షులకు నేను వందనాలు. మంచిదండి, చక్కని మాట్లాడించిన సిస్టర్ కొందనాలు తెలియజేస్తున్న సమయంలో సిస్టర్ సుజల గారు సిద్ధపడాలి. తర్వాత రాణి సిస్టర్ గారు కూడా సిద్ధపడాలండి. దేవుని యొక్క ఘనమైన నామానికి వందనాలండి. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నా. మరి సమయంలో మరి ఒక పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనం చదివిన తర్వాత మరి నా మాటలు నేను కొన్ని షేర్ చేసుకుంటా. నేనేం వాక్యం ఇక్కడ బోధించట్లేదు, కానీ మనకి నిరీక్షణ గురించి దేవుడిచ్చిన గొప్ప వాగ్దానాన్ని మనం చదవలసిన వారిగా ఉన్నాం. ఈ యొక్క వాగ్దానం మనకు లేకపోతే కనుక, ఈ వాగ్దానం మన హృదయంలో పెట్టుకోకపోతే కనుక ఈ లోకంలో మనం బ్రతకలేము కదండి. మరి ఆ వాక్యాన్ని చూద్దాం. అందరికీ తెలిసినటువంటి పెద్దలు ఉన్నారు ఇక్కడ, అందరికీ తెలిసిన వాక్యమే. 2వ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని వర్సెస్ చదువుతాను, దయచేసి చూడండి. దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియగుండుట మాకిష్టము లేదు. ఈ మాట జనరల్గా మనం ఏంటంటే, మరి మనుషులం గనక మన కుటుంబస్తులు మనం విడిచిపోయినప్పుడు చాలా వేదన పడతాం. ఆ వేదన కొన్ని నెలలుగా మేము పడ్డాము. మరి అదే వేదన మరి మన సంఘస్థలోనే మళ్ళా రావటం అనేది కొంచెం విచారకరమైనప్పటికీ కూడా, దుఃఖమైనప్పటికీ కూడా మనకి ఆదరణ ఇచ్చి మనల్ని నడిపించేది దేవుడే గనక, ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది గనక ఆ వాక్యంలో ఉన్న మాటలను బట్టి మనం ధైర్యపడాలి. ఏం చెప్తున్నారంటే, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం దుఃఖపడద్దంట. ఎవరు దుఃఖపడతారని దీనికి అర్థం ఏంటంటే, మనుషులుగా మనకు వేదన ఉంటుంది కాదని నేను అనను, కానీ ఇక్కడ వాక్యానుసారంగా మనం చూస్తే ఇతరుల వల్లే అంటే ఎవరండి? ఆయన తెలియని వారు. ఎందుకో తెలుసా? ఆయన చనిపోయి
తిరిగి లేచరనే ఒక నిరీక్షణ మనకుంది. ఇక్కడ ఈ నిరీక్షణ మనకు లేకపోతే మనం దుఃఖపడాలి అనే మాటని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒకవేళ నిరీక్షణ లేకపోతే మనం బాధపడాలి, కానీ వాక్యం అనేటువంటి ధైర్యం మనకు ఉంది కనుక, మనకంటే ఒక నిరీక్షణ ఉంది కనుక మనం ఇతరుల వల్లే దుఃఖపడద్దటండి. మనం ఇతరుల వల్లే దుఃఖపడద్దు. అంటే నేను అనుకుంటా ఏడుపు వేరు దుఃఖం వేరేమో, రైట్? ఏడుపు అంటే దేవుని వాక్యంలో సెలవిస్తున్నట్టుగా ఎలాగొస్తుందంట, అది మార్నింగ్ వస్తుంది, ఈవినింగ్ ఉంటుంది, రాత్రంతా ఏడుపు ఉన్నప్పటికీ కూడా మార్నింగ్ మళ్ళీ ఏమవుతుందంట, సంతోషం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది ఏడుపు. దుఃఖం అంటే ఏంటి? ఎప్పటికీ బాధపడడం దుఃఖం. అర్థమైంది అనుకుంటా నా మాట కదా. దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే ఏడవండి కానీ దుఃఖపడద్దు. దుఃఖపడితే చాలా అనర్థాలకి దారితీస్తుంది. దుఃఖం అనేది చాలా అనర్థాలకి దారితీస్తుంది. ఎందుకంటే అది మనల్ని విడిచిపోదు, ఎప్పటికీ మనల్ని కృంగతీస్తూనే ఉంటుంది. అది దుఃఖం. ఏడుపు అనేది మనం ఏడుస్తున్నాం, కొంతవరకే మనం ఏడుస్తాం. దేవుడు ఏడవద్దని అనలేదు. మన దేవుడు వేరే రకమైనటువంటి మనస్తత్వం కదా. ఆయనకి తెలుసు తల్లి దుఃఖపడుతుంటే ఆ తల్లిని ఏం చేశాడు, శిష్యుడికి అప్పగించాడు కదండి. అందుకని ఏడవద్దని మనం అనం, కానీ దుఃఖం అనేది వద్దంట. ఎందుకంటే ఏడుపు వస్తే రాత్రంతున్నా మార్నింగ్ మళ్ళా సంతోషాన్ని కలిగిస్తాడు దేవుడు ఆయన వాక్యం ద్వారా. అదే దుఃఖం అయితే ఎప్పటికీ మనల్ని కృంగతీస్తుంది. కనుక దుఃఖపడద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకు దుఃఖపడద్దంట? మనకి ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ? నెక్స్ట్ వర్స్ చూడండి, 14th verse. యేసు వృత్తిని పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క నిరీక్షణ మనకుంటే మనం ఏమవ్వంట, దుఃఖపడము కదండి. కనుక మరి కుటుంబానికి, వేదలు ఉన్న కుటుంబానికి ప్రభు యొక్క వాక్యం ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఏడుద్దాం కానీ దుఃఖపడద్దండి. ఆ దుఃఖం అనేది తుడిచివేయగలిగినది దేవుని యొక్క వాక్యమే కదమ్మా. కనుక మరి ఇప్పుడు సుమిత్ర సిస్టర్ చెప్పినట్టు నేను కూడా అంతే. నేను పీజీ ఫస్ట్ ఇయర్ చదివా, సెకండ్ ఇయర్కి వస్తున్నా అనేటప్పటికి ప్రిపరేషన్ హాలిడేస్లో నేను నా తల్లిని పోగొట్టుకున్నా. నేను ఇంటర్ చదువుతుండగానే మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు మనకు తెలుసా, మాధవి సిస్టర్ వాళ్ళ మదర్ని కోల్పోయారు. మరి ఇప్పుడు ఇక్కడ అంటే ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? ఆయన మృతుల్లోంచి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తిరిగి వస్తానని వాగ్దానం చెప్పారు మన యేసయ్య కదా. వచ్చేటప్పుడంట మా అత్తమ్మని, మా మమ్మీని, మా డాడీని, మీ మమ్మీని, మీ డాడీని, మీ మమ్మీని అందరినీ పట్టుకుని వస్తారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మనం చూస్తాం, కళ్ళారా చూస్తాం. మరి ఆ కృప, ఆ నిరీక్షణ మనం కలిగి ఉంటే ఆయన కృపా సహాయత, ఆదరణ ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. కనుక మనం ఇతరుల వల్లే దుఃఖపడద్దండి, ఇతరుల వల్లే దుఃఖపడద్దు. నిరీక్షణ మాత్రమే మనం కలిగి ఉందాం. దేవుడి కొన్ని మాటలు మీకు ఆదరణ కలిగించుగాక. ఆమేన్. సిస్టర్ చక్కని మాటలు అందించిన మీకు వందనం తెలియజేస్తున్న ఈ సమయంలో సిస్టర్ రాణి గారు వచ్చి కొన్ని మాటలు తెలియజేస్తారు. త్వరగా రాను. ప్రజలండి అందరికీ, సంఘస్థులందరికీ, ఆశ్రమందరికీ నా హృదయపూర్వక వందనాలు. అమ్మ కోసం ఎంత చెప్పినా అది తక్కువనే. ఎందుకంటే అక్క నేను 10 years నుండి ఇద్దరం చాలా బాగున్నాం. ఫోన్ చేసినప్పుడు కూడా మంచిగా మాట్లాడేది, అన్ని విషయంలో కూడా చెప్పేది. జీవితంలో ఎలాగ ఎదగాలి, ఎలాగ ఉండాలి, ఎన్ని కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేవుని అడగాలి, దేవునితో ఎప్పుడు లోబడి ఉండాలనేసి చెప్పేది. హాస్పిటల్లో కూడా అమ్మకు నేనే అన్ని ట్రీట్మెంట్లు కూడా నేనే చేసినాను. అప్పుడు కూడా చాలా బాధపడేది. ఇంకా నేను చెప్పాలంటే ఇంకా నాకు చాలా ధైర్యం అయితే లేదు. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక. అవును. చక్కని మాటలు అందించిన సిస్టర్ మీకు వందనాలు తెలియజేస్తుంది. ఈ సమయంలో
మరి ప్రభావతి సిస్టర్ గారు కూడా కొన్ని మాటలు పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నారు. ఈ సమయంలో సిస్టర్కి సమయం ఇస్తాం. ప్రజలు ఈ సమయంలో మాట్లాడాలంటే చాలా గుండె ధైర్యం కావాలండి. నాతో పాటు ఉన్న అమ్మాయి 10 years నుంచి నాతో పాటే ఉంది. అమ్మాయి పెళ్లి కాకముందు నుంచి ఆమెకే ధైర్యం సరిపోవట్లేదు. కానీ నేనైతే తెగించి వచ్చేసాను. ఎంత ధైర్యాన్ని నేను నింపుకొని వస్తున్నానంటే నాకే తెలుసు. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి కానీ వద్దు ఏడవకూడదని నేను ఇక్కడికి వచ్చాను, నిలబడ్డాను. ఎందుకంటే మా అమ్మ గురించిన విషయం నాకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. కాబట్టి మరి మా అమ్మ గురించిన విషయాలు నేను చెప్పాలి అని నేను చెప్తున్నాను. మా అమ్మ ఒక గుణవతి అయిన భార్య, నేను క్లియర్గా సాక్ష్యం ఇస్తున్నాను. అదేవిధంగా మా అమ్మ ఒక మార్గదర్శి అయిన తల్లి, బాధ్యతాయుతమైన తల్లి. ఆ విషయం నేను చెప్పాలి. మా అమ్మ తరఫున ఇప్పుడు చాలామంది రావాల్సిన వాళ్ళు రాలేకపోయారు, డ్యూటీలు ఉన్నాయని. సడన్గా మేము కొంతమందికి ఇన్ఫామ్ చేయలేదు, కొంతమంది ఏమో డ్యూటీలు ఉన్నాయని రాలేకపోయారు. కానీ మా అమ్మ గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. భర్తకు భార్య ఎంత లోబడి ఉండాలో, ఎంత నమ్మకంగా ఉండాలో నా తల్లిని చూసి నేను నేర్చుకున్నానండి. ఎంతోమంది ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా విషయాలు మనం చూస్తున్నాం. కానీ భర్తను ఏమంటే పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి భర్తకు ఎంత నమ్మకంగా బ్రతకాలి భార్య అనేది మా అమ్మని చూసి నేను నేర్చుకున్నాను. మా డాడీ చనిపోయినాక మా అమ్మ మా చిన్న ఏడుస్తుంటే నేను ఏడుస్తుంటే ఒకటే అన్నది, ఎందుకు ఏడుస్తున్నారు, నేను లేనా మీకు, నేనున్నా మీకు, కాబట్టి మీరు ధైర్యంగా బ్రతకండి, నేను చచ్చే వరకు మీకు తోడుంటా అని చెప్పింది. అంత ధైర్యాన్ని నాలో నింపింది మా అమ్మ. ఈవెన్ చనిపోయేటప్పుడు కూడా, చనిపోయే ఆ రోజు కూడా ఒక 2 hours ముందే ఆమె, ఎందుకు ఏడుస్తున్నారు, పనిలేదా, ఏడవద్దు అసలు అని చెప్పిందండి. అంత ధైర్యాన్ని మాలో నింపి మా అమ్మ చనిపోయింది. మరి మేము కూడా ఈ వయసు వచ్చింది కానీ నాకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు భర్తకు నేను నమ్మకంగా బ్రతుకుతున్నాను నేను కూడా ఖచ్చితంగా చెప్పగలను. మాకు ఆ విషయం మా అమ్మనే నేర్పించింది. మా అమ్మకు చదువు ఒకటి లేదు కానీ కల్చర్ ఉంది. ఎంత సంప్రదాయంగా బ్రతకాలో మా అమ్మ నాకు నేర్పించింది. ఎలా ఇంటిని సర్దుకోవాలో మా అమ్మ నాకు నేర్పించింది. ఎలా ఇంటిని భద్రం చేసుకోవాలో మా అమ్మ నాకు నేర్పించింది. ఎలా సంసారాన్ని భద్రం చేసుకోవాలో మా అమ్మ నాకు నేర్పించింది. ఎలా అంటే చదువులో ఈ కాలంలో చాలామంది చదివి పిల్లల్ని ఎంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కన్నామా అయిపోయింది ఇంకా. కానీ అలా కాదు. మా పేరెంట్స్ దేవుని వాక్యంతో నింపాలి బిడ్డల్ని. మనము చిన్నప్పటి నుంచి వాళ్ళకి దేవుని వాక్యాన్ని తెలియజేస్తుంటే పెద్ద అయిన తర్వాత దేవుళ్ళ నుంచి వాళ్ళు పక్కకు జరగారని మాకు పేరెంట్స్ నేర్పించారు. మరి ఇంత గొప్ప తల్లిదండ్రులు నేను కలిగి ఉన్న నేను మా చిన్న అంటే అది దేవుడిచ్చిన కృప. ఎంతోమంది నిజంగా ఆర్ఫనేజ్ హోమ్లలో చిన్న చిన్న పిల్లలకు తల్లిదండ్రులు లేరు. మరి ఇన్ని సంవత్సరాలు మాకు మరి తల్లి ప్రేమను తండ్రి ప్రేమను దేవుడు మాకు అందించాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. ఏం పర్లేదు, నేను అనుకుంటున్నాను అసలు ఒకటే, మరి ఇన్ని సంవత్సరాలు మేమైతే మా అమ్మతో ఉన్నాము. మా అమ్మ సంసారాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా శుభ్రంగా ఉండాలి, ప్రతిదీ మాకు నేర్పించింది. మరి ఇప్పుడు నేను ఏడ్చుకుంటూ కూర్చుంటే అది కరెక్ట్ కాదు. దేవుడు నా మీద ఒక బాధ్యతను పెట్టాడు. నా తల్లి గురించి ఇప్పుడు నేను ఎట్లా ఏడుస్తున్నానో రేపు నేను పోతే నా బిడ్డ ఎట్లా ఏడవాల్సి వస్తుంది. కాబట్టి నాకంటూ దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు, నా బిడ్డనిచ్చాడు. నా భర్తను నేనే చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 3వ వ్యక్తిని మా తమ్ముడు, ఆయనను కూడా నేనే చూసుకోవాలి. కాబట్టి ధైర్యాన్ని తెచ్చుకొని బ్రతుకుదామని నేను ఫిక్స్ అయిపోయాను. ఏం పర్లేదు, శోధనలు, వేదనలు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ జీవితంలో మామూలే. ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుణ్ణి వదిలేదే లేదు. ఎన్ని అవాంతరాలు వచ్చినా దేవుణ్ణి వదిలే ప్రసక్తే లేదు. మా ఇంట్లో ఎవ్రీ సండే ప్రేయర్స్ జరుగుతుంటాయి. మరి ఈ మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయిపోయాం. మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి మా ఇంట్లో అదే ప్రేయర్స్ జరగాలని, ఏ అవంతరాలు జరగకుండా మరి చూడాలని దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ చదవడం మానేదే లేదు, ప్రేయర్ చేయడం మానేదే లేదు. ఎన్ని శ్రమలు వచ్చినా పర్లేదు, దేవుడిచ్చిన ఈ జీవితం దేవుని కోసమే అంతం అవ్వాలి. అంతే తప్ప మనం ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇంతటి మంచి తల్లిదండ్రులను దేవుడు మాకు ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలగాక. మరి మేము అదే ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ ఆమె ఏమన్నా తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే దేవా క్షమించి ఆమె ఆత్మని మీ సన్నిధిలోకి చేర్చుకో ప్రభు అని మాత్రమే నేను ప్రార్థిస్తున్నాను. దయచేసి మరి మా చిన్న కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తను ఇంటివాడు అవ్వాలి. ఇప్పుడు మా మీద ఒక బాధ్యత ఉంది కాబట్టి ఆ విషయాల్లో మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని తన విషయాల్లో తన హెల్త్ గురించి మరి తన భవిష్యత్తు గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సిస్టర్, చక్కగా మాట్లాడి మీకు వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో మరి కుటుంబ సభ్యులైన
చిన్న వరప్రసాద్ గారు మరి అమ్మగారి ఫోటోకి మరి పూలాలంకరణ చేయవలసిందిగా ఈ యొక్క సమయంలో కుటుంబ సభ్యుల్ని ఆహ్వానిస్తున్నామండి. అలాగే ప్రశాంత్ బ్రదరు ఒక పాట పాడటానికి సిద్ధపడవలసిందిగా తెలియజేస్తామండి. పూలంకరణ చేసిన అనంతరం ప్రశాంత్ బ్రదరు సాంగ్తో పాట పాడి నడిపిస్తారు. అనంతరం మనం దేవుని విలువైన మాటలు విందామండి. జాషువా గారు ప్రార్థన చేసిన అనంతరం పూలంకరణ జరిగించుకుంటాం. ప్రార్థన చేసుకుంటున్నాం. మనకు మూసుకున్నట్లయితే పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, ఈ గొప్ప నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో ప్రభుత్వనైనా ఇంత మంచి తరుణం మాకు వచ్చినా నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. మరి ఈ ఆరాధన కొరకు ప్రభుత్వనైనా మరి ప్రభుత్వనైనా మహిమకరంగా జరిగినటువంటి నీ కృప జయశీలను గుర్తుంటున్నాం తండ్రి. మా మధ్యలో లేనప్పటికీ ప్రభుత్వనైనా మీ సన్నిధిలో చేరుతానని మేము అనుకుంటున్నాం ప్రభుత్వనైనా. ప్రభావ మరి ఆ కుటుంబాన్ని ప్రభుత్వనైనా మీరే దీవించి ఆశీర్వదించమని అనుకుంటున్నాం తండ్రి. ప్రభావ అంతే కాకుండా ప్రభావ వారికి ఇచ్చిన మరి కుమారుని బట్టి ప్రభావ కుమార్తెను ప్రభావ మరి మీరే ధైర్యంతో నింపి ప్రభుత్వనైనా ఆదరణ దయచేయమని నేను బతులు కొంచుకుంటాం తండ్రి. ప్రభావ మరి ప్రభావ ఇంతేకాకుండా ప్రభుత్వనైనా మరి ఇంకా జరగబోయే కార్యక్రమం విషయంలో అన్నింటిలో ప్రభుత్వనైనా ప్రభావ మా కుటుంబానికి మీరే ధైర్యం ఇచ్చి ప్రభుత్వనైనా ముందుకు సాగేలా నీ కృపలో భద్రపరచమని నేను అనుకుంటున్నాం తండ్రి. ప్రభావంలో వచ్చిన అందరినీ ప్రభావ పేరు కోసం దీవించి ఆశీర్వదించి ప్రభావనైనా ఈ ఎర్రలంతటి ప్రభావనైనా మీరే పాల్పడిపోతే మీరే ఘనత మహిమ చెల్లించుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థించిన మీకు వందనాలండి. సమయంలో రెవరెండ్ దేవరాజు గారు వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నామండి. రెవరెండ్ దేవరాజు గారు. అలాగే ఈ సమయంలో మరి విలువైన సమయంలోకి వచ్చి ఉన్నాం కనుక వాక్య పఠనం చేసుకుందామండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదువుకుందాం. బ్లెస్సి వచ్చి వాక్యం పఠనం చేయవలసిందిగా ఒక సమయాన్ని ఇస్తున్నాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1-2 వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మ దినము కంటే మరణ దినం మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణం అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. నవ్వు కంటే దుఃఖపడుట మేలు. ఏలయనగా భిన్నమైన ముఖము హృదయమును గణపరచును. గనులు మనస్సు ప్రలపించు వారి ఇంట మీద నుండి, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఏలయనగా బాణ క్రింద చీటపటయు చక్కవాటి పట్టణం చేసిన సిస్టర్ మీకు వందనాలు. ఈ సమయంలో దేవుని విలువైన మాటలు అందించవలసిందిగా ఒక సమయంలో పాస్టర్ రవికుమార్ అయ్యగారికి ఒక సమయాన్ని ఇస్తున్నామండి. హల్లెలూయా. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఇక్కడ చేరి ఉన్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తుంటున్నాను. అదేవిధంగా ఎల్సిసి
వ్యవస్థాపకులైనటువంటి అమ్మగారికి ప్రభునామంలో కృతజ్ఞతలు. నేటి మధ్యాహ్న కాల సమయంలో మరి ప్రభు పిలుపునందుకొని మరి ప్రభు సన్నిధిలో చేరి ఉన్నటువంటి యశోదమ్మ గారి యొక్క కుటుంబానికి నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తుంటున్నాను. సమయంలో వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులకు, సంఘ పెద్దలకు, మరి ఈ ఆదరణ కూడికను అధ్యక్షులుగా ఉంటూ నడిపిస్తుంటున్నటువంటి సేవకులకు ప్రభునామంలో కృతజ్ఞతలండి. చాలా సమయమైంది, మొహాలన్నీ కూడా వాడిపోయినట్టుగా అనిపిస్తుంది. ఏం చింతించకండి, నేను చాలా తొందరగా ముగిస్తాను. ఎందుకంటే అమ్మగారి విషయంలో చాలామంది చాలా మంచి విషయాలు మాట్లాడారు. అదేవిధంగా దేవుని ఆదరణ మాటలు కూడా మనం విని ఉన్నాము కనుక మరి సమయాన్ని ఉద్దేశించి క్లుప్తమైనటువంటి ప్రసంగాన్ని నేను ఇస్తాను. ప్రియదేవుని బిడ్డలారా, మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. తండ్రి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. తండ్రి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. తండ్రి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. హల్లెలూయా. ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నాన్న చస్తే చెట్టు పోయిందని, అమ్మ చస్తే వేరు పోయిందని అంటారు కదండి. అమ్మ లేనప్పుడు, అన్నం లేనప్పుడు వాటి విలువ అప్పుడేం తెలుస్తుందని అంటారు. అయితే నిజమే, ఇదివరకు మనం విన్నటువంటి ఆదరణ వాక్కులు, సాక్ష్యము, మరి ప్రభావతి సిస్టర్ మాట్లాడినటువంటి మాటల్లో మనం గమనించినట్లయితే దేవుడు, నిజమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము కనుక ఆదరించబడినటువంటి వాళ్ళముగా. చింతెందుకు మీకు దిగులెందుకు, మన ప్రియులు లేరని బాధెందుకు. చింతెందుకు మీకు దిగులెందుకు, మన ప్రియులు లేరని బాధెందుకు. కష్టాలు లేని, కన్నీరు లేని, కష్టాలు లేని, కన్నీరు లేని పరదైసులో నా తానుండగా. కష్టాలు లేని, కన్నీరు లేని పరదైసులో నా తానుండగా. చింతెందుకు నీకు దిగులెందుకు, మన ప్రియులు వేరని బాధెందుకు. హల్లెలూయా. ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, మాట్లాడాలంటే, విస్తరించి ప్రసంగం చేయాలంటే చాలా ఉంది బైబిల్లో. కానీ సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో జీవించి మరణించి 3వ దినమున తిరిగి లేచాడని ఎంతమంది నమ్ముతున్నారు? అందరం నమ్ముచున్నాం కదా.
దేవుని యందు రక్షింపబడినటువంటి వారం అందరము కూడా నమ్ముతాం. దేవునికి స్తోత్రం. ఇదివరకు సహోదరులు మాట్లాడారు. ఆనోకు దేవుని చెంతకు వెళ్ళాడు. ఏలియా గారు రథముల ద్వారా కొనిపోబడ్డాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అనేకులను మరణించినటువంటి వారిని లేపాడు. ఈ నిరీక్షణ మనకుంది కనుక ప్రియదేవుని బిడ్డలారా, చనిపోయిన సింహము కంటే బ్రతికున్న కుక్కలు మేలు అని బైబిల్లో రాయబడి ఉంది. ప్రాణము ఎంత విలువైంది అనేటటువంటి దాని గురించి నేను మాట్లాడుతున్నాను. మరణించిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్కలు మేలు. మరణించిన సింహం ఏం చేస్తుందండి? ఏమి చేయదు. బ్రతికున్నప్పుడు అడవిలో ఉన్నటువంటి వాటిపైన గార్నించు అన్నిటిని వేటాడి భయపెడుతూ చీల్చుకొని తింటాడు. ఆ సింహమే చనిపోతే, దాని లోపల నుంచి ప్రాణము పోతే అది వ్యర్థమైనటువంటిది, పనికి రానటువంటిది. కనుక బ్రతికి ఉన్న కుక్క మేలెందుకన్నారంటే, దేవుని బిడ్డలారా ఆలోచించాలి. ప్రాణం ఉంది దాంట్లో కనుక అది మరుగుతుంది, అది ఇంటిని కాపలా కాస్తుంది. విశ్వాసం కలిగిన జంతువు అని అంటాం. ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, నిజమే, ప్రాణం ఉన్నటువంటి నీవు నేను మంచివారమా? మరణించినటువంటి వారు మంచివారా? దేవుని ఒక వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఇంతకు ముందు కాలము చేసిన వారే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాడిపోయిన మొహాలు పెట్టుకోకండి. ఎందుకంటే ఆదరించబడినటువంటి వారు, మనకొక విశ్వాసముతో జీవిస్తుంటున్నటువంటి వారం కనుక పరలోకం ఉందా? ఎంతమంది నమ్ముతున్నారు? ఎస్. భూలోకం ఉందా? ఉంది. పాతాళం ఉందా? ఉంది. ఎవరన్నా పోయొచ్చారా? పోలేదు, కానీ నమ్ముతున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, అమెరికా ఉందా? ఉంది. వెళ్ళొచ్చిన వారు, చూసొచ్చిన వారు ఎస్ అని చెప్తారు. చనిపోయిన వాళ్ళు ఎక్కడ పోతున్నారో ఎవరికి తెలియదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములు ఏమని రాసిందంటే, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. అపోస్తుడైనటువంటి పౌలు అంటాడు కదా, మరణిస్తే క్రీస్తు కొరకే, బ్రతికుంటే చావు అయితే లాభం. దేవుని బిడ్డలారా, మరణం అంటే లాభమని, మరణం అంటే మేలుకరమని, మరణం అంటే ధన్యకరమని దేవుని వాక్యమును సూచిస్తున్నప్పుడు మనకెందుకు చింత? మనకెందుకు బాధ? 1,00,000 రూపాయలు పోయినా అమ్మగారిని బ్రతికించుకొనగలమనేటటువంటి నిరీక్షణ ఉంటే బ్రతికించుకునే వాళ్ళమేమో, కానీ మన చేతుల్లో ఏం లేదు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అమ్మగారు ఈ లోకంలో జీవించినన్ని రోజులు క్రీస్తును కలిగి జీవించి అటువంటి జీవితంలో తాను యొక్క అడుగుజాడలో మనము నడుస్తూ దేవునికి సాక్షి బిడ్డలుగా ఉండడమే ప్రభు చిత్తమని నేను ప్రసంగిస్తుంటున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, అనేకులు మరణించినటువంటి వాళ్ళు కూడా లేచారు. వారు మళ్ళీ మరణించారు అంటే దేవునిలో నిరీక్షిస్తున్నారు. వాళ్ళు నిరీక్షణ కలిగినటువంటి నీవు నేను కూడా ఏ విధంగా ఉండాలంటే, ఇదివరకు అమ్మగారు జ్ఞాపకం చేశారు. చనిపోయిన వాణి గురించి ఏడవద్దు, కానీ రోధించాలి. ఇప్పుడు ప్రభావతి సిస్టర్, మీ మమ్మీ మరణించింది కదా,
చిన్న అమ్మ లేదు కదా, మనం ఏడ్చుకుంటా మనము బాధకరంగా ఉండలేమా? ఉంటాం. ఎందుకంటే తను చేసినటువంటి ప్రతి మేలును బట్టి, ఇచ్చినటువంటి జన్మను బట్టి, జీవించినటువంటి జీవిత కాలమును బట్టి మనం అందరము కూడా తలపోచుకుంటూ దుఃఖిస్తుంటాం. అయితే నాకు నీకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ కలిగినటువంటి వారమై దేవుని యందు ధైర్యంగా ఉండాలని ప్రభుపేట కోరుతుంటున్నాను. చదవబడినటువంటి వాక్యం ఏమని రాయబడి ఉందంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకనేని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఏనుగు చనిపోతే ఒకే ధరనంట, ఏనుగు బ్రతుకుంటే ఒకే ధరనంట. మనిషి చచ్చిపోతే ఎవరు తీసుకుంటారు? ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఏనుగు చనిపోయినా ఏనుగు దంతం ఫలిస్తుంది, లక్షల విలువ పెట్టి దాన్ని ఉపయోగిస్తారు. కానీ మనిషి మరణిస్తే పెట్టేసేయండి, ఇంకా లేపండి ఇంకా అని అంటారు. అందుకే చనిపోయిన సింహము కంటే బ్రతికున్న కుక్కలు వేలు. ఎందుకంటే బ్రతికి ఉన్నటువంటి నీవు నేను కూడా మొరగడము కాదు, కానీ దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి స్తుతించాలి. ప్రభు ఇచ్చెను, ప్రభు తీసుకొనెను, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నిరీక్షణ ఉంది కనుక దేవుడు మధ్యాకాశములో కడబూర శబ్దము వదిలినప్పుడు నిద్రిస్తున్నటువంటి వాళ్ళు లేస్తారు, మొదట లేస్తారు. వారితో పాటు మనము కూడా ఎత్తబడినటువంటి ఆ యొక్క గుంపులో నీవు నేను జీవిస్తూ, ఆయనలో నడుస్తూ, ఆయనతో సహవాసము చేస్తూ, దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. సర్వ శరీరులు గడ్డిని పోరిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వుల వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, ప్రభు వాక్యము నిలిచును. ఈ వాక్యము జీవము కలిగినటువంటిది, ఈ వాక్యము మనకు వెలుగు కలిగినటువంటిది కనుక ఈ వాక్యమును చేతపట్టుకొని ఆయన వెలుగులో నడుస్తూ మనం జీవించాలని ఆ ప్రభును ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తుంటున్నాను. అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రభునామంలో వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. చక్కని దేవుని మాటలు అందించిన రవికుమారయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రియమైన దేవుని వల్లారా, మరి నేను ఒక 2 నిమిషాలు వారి గురించి నేను తెలియజేస్తాను. ఏంటంటే, ప్రియమైన దేవుని వల్లారా, ఆ రోజు నేను ఇక్కడ చర్చ్ వర్క్ ఉండి ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి ఒక బ్రదర్ని తీసుకుని ఇక్కడికి రావటం జరిగింది. అప్పుడు ప్రశాంత్ బ్రదరు నేను ఇక్కడ ఉన్నప్పుడు ప్రశాంత్ బ్రదరు అంటే మామూలుగా అయితే మేము కొంచెం నవ్వుకుంటూ అట్లా మాట్లాడుకుంటూ ఉన్న సందర్భంలో ఆ రోజు పాపం బ్రదర్ చాలా డల్గా ఉన్నారు కానీ ఏం చెప్పట్లేదు. బ్రదర్ ఏంటి మంచిగా మాట్లాడతారు, ఏంటి రోజు ఇలా ఉన్నారంటే, లేదు అత్తయ్య గారికి బాగాలేదు, సిస్టర్ ఊరు వెళ్ళారు అని చెప్పారనమాట. చెప్పినప్పుడు ఏమైంది బ్రదర్ అంటే, అలా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది బ్రదరు, అక్కడికి సిస్టర్ చూడడానికి వెళ్ళారు అని చెప్పారు. చెప్పిన తర్వాత మరలా ఇక్కడికే తీసుకురావటం జరిగింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని చెప్పారు. మరలా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తే బ్రదర్ ఎలా ఉందంటే, పర్వాలేదండి బాగానే ఉంది అని అన్నారు. తర్వాత నేను వైజాగ్ ఒక ప్రాంతం టూర్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు మళ్ళీ నాకు ఇలాగ వార్త తెలిసిందనమాట. రవి అన్న గారు నాకు ఇలాగ తెలియజేశారన్నమాట. తెలియజేసినప్పుడు కొంచెం బాధ అనిపించింది. కాకపోతే దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, ప్రియమైన దేవుని వల్లారా, ప్రభువునందు మృతులు ధన్యులు అన్నారు. మరి ప్రభువునందు మృతునందటం ఏంటి అంటే, ప్రియమైన దేవుని వల్లారా, మనం గమనించినట్లయితే ప్రభువునందు మృతునందుని వాళ్ళే ధన్యులు. ప్రియమైన దేవుని వల్లారా, ఎందుకంటే చాలామంది అనేక మరణాలు పాలవుతారు, కానీ ప్రభువునందు మృతునందటం అంటే మరి నమ్మి బాప్తీసం పొందాలి. ప్రియమైన దేవుని వల్లారా, మరి నమ్మి బాప్తీసం పొందితే మరి నిరీక్షణ లేని ఇతరుల వలె మనం దుఃఖపడకుండా
మరి మనకి ఉన్నతమైన లోకం ఉంది, పరలోకం ఉందని మనం గ్రహించి మనం ప్రతి ఒక్కరు మరణించిన ప్రతి ఒక్కరు నెమ్మది పొందే స్థలంలో నెమ్మది పొందుతున్నారని మనం విశ్వసించాలి ప్రియమైన దేవుని వల్లారా. ఎందుకంటే అమ్మగారు రక్షణలో ఉన్నారు. నిజంగా మరి రక్షణలో ఉన్నారంటే మరణించిన ప్రతి ఒక్కరు ఒక నెమ్మది పొందే స్థలానికి వెళ్ళి నెమ్మది పొందుతారు ప్రియమైన దేవుని వల్లారా. ఎందుకంటే ఏబు గ్రంథంలో 14వ వచనంలో ఆయన తెలియజేసి స్త్రీ కనిన కుమారుడు అంటే స్త్రీ కనిన కుమారుడు ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే మరణించాలి ప్రియమైన దేవుని. కొద్ది దినములో బాధలు అనుభవించి ఏం చేయాలంటే చనిపోవాలి. మరి నరుల ఆయుష్కాలం కూడా పరిమితి గలది. ఆయన నిజంగా 70-80 సంవత్సరాలు అధిక బలం ఉంటే 100 సంవత్సరాలు బ్రతకొచ్చు. కానీ ప్రియమైన దేవుని వల్ల ఆయన ఆయుసము దుఃఖమే. కానీ మరణించటం అనేది మరి ఆయన ప్రభునందు మృతి నొందటమే ధన్యత ప్రియమైన దేవుని వల్లారా. అంటే నమ్మి బాప్తిసం పొందినవాడే రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలామంది ఏమనుకుంటారంటే చనిపోయిన తర్వాత ఆ సమాధి పెట్టిలో పెడితే ఆ నెమ్మది పొందే స్థలం పరలోకం వెళ్ళిపోతారని చాలామంది విశ్వసిస్తారు. అటువంటి వారి వలె మనం ఉండకూడదు నిజంగా. అందుకే వాక్యము మన ఫ్లెక్సీ మీద కానీ అక్కడ కూడా రాసినప్పుడు చూడండి, ప్రభునందు మృతులు ధన్యులని రాస్తున్నారంటే మనం ఆ స్థితిలో ఉంటేనే నిజంగా మనం ధన్యులు. అటువంటి ధన్యత మరి అమ్మగారు కలిగి ఉన్నారని మరి మనం కూడా ఆయన యొక్క రెండో రాకల్లో మనం అందరం కలుసుకుంటామని విశ్వాసంతో కుటుంబం ఓదార్పు కలిగి ఉండాలని ఒక మాటలతో ముగిస్తున్నానండి. ఈ సమయంలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బ్రదర్ వరప్రసాద్ గారు తెలియజేస్తారు. అంతకంటే ముందుగా ప్రశాంత్ బ్రదరు ఒక ప్రత్యేకమైన పాట పాడిన అనంతరం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు. తర్వాత రెవరెండ్ దేవరాజ్ గారు చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. ఈ సమయంలో ప్రశాంత్ బ్రదర్ గారు రావాల్సిందిగా తెలియజేస్తారు. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి అన్నారు, వేదిక అలంకరించిన పెద్దలకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, మమ్మల్ని ప్రేమించి వచ్చిన బంధువులకు, స్నేహితులకు, మా తోటి మిత్రులకు, సంఘస్థులకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా నేనే కలిపి చెప్పేస్తున్నాను. చిన్న తనగా అమ్మ వాళ్ళతో మాట్లాడతారు కానీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. జరిగిన అత్తమ్మకు బాగాలేనప్పటి నుంచి కూడా అందరూ సహకరిస్తూ వస్తున్నారు. ఒకళ్ళని కాదు, హాస్పిటల్లో కూడా స్టాఫ్ అందరు కూడా సాయం చేస్తూనే వచ్చారు. అన్న కంటిన్యూగా మాతో మాట్లాడుతూ ఉన్నారు. అన్న అందరితో కూడా మాతో మాట్లాడుతూ అందరితో కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక్కలే ఉన్నారు వెళ్ళండి అని చెప్పేసి సహాయం కొరకు ఎవరొకరు మాకు వస్తూనే ఉన్నారు. అందుని బట్టి మీకు దేవుని పక్షం మీకు వందనాలు చెల్లిస్తున్నాను. జరిగినప్పుడు అక్కడ కేసు బ్యాడ్ అవుతుంది అర్థమవుతుంది. అక్కడికి నెక్స్ట్ కార్యక్రమం ఎలా చేయాలో తెలియట్లేదు. ఇక్కడ కూడా శామ్యుల్ గారితో కూడా ఆలోచన చేసి మాట్లాడాము, ప్రయత్నించాము. ఇక్కడ కుదరలేదు. మహబూబ్నగర్లోనే చేయాలని డిసిషన్ తీసుకున్న తర్వాత ప్రేర్ చేస్తూ ఉన్నాం. ఏం చేయాలో తెలియట్లేదు, అక్కడ ఎవరితో మాట తెలియదు. వీళ్ళిద్దరిని ఆపలేని పరిస్థితుల్లో ఉన్నాం. సో చాలా బాధలో ఉన్నారు. కొద్దిగా మెడికల్లో ఉన్న వల్ల వాళ్ళకి ముందే తెలిసిపోతూ ఉంది నెక్స్ట్ ఏం జరుగుతుందని. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ నెక్స్ట్ ఏం చేయాలో, నెక్స్ట్ ఎవరితో మాట్లాడాలో ఏం కమ్యూనికేషన్ లేని పరిస్థితి అనమాట. దాని తర్వాత అయిపోయిన తర్వాత బయలుదేరే టైంకి మొత్తానికి వాళ్ళు కుదుటపరిచి కొద్దిగా ఫోన్ తీసుకొని మాట్లాడిన తర్వాత అక్కడ దేవుని దయ వల్ల కార్యక్రమాలు అన్నీ కూడా సక్రమంగా జరిగిపోయినాయి. చిన్న వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు. అందుని బట్టి రాకేష్కి, నిఖిల్కి, నీలేష్, సారీ నీ పేరు మర్చిపోయింది, నిహాల్. థ్యాంక్ యూ నిహాల్, థ్యాంక్ యూ రాకేష్. అక్కడ వెళ్ళిన తర్వాత చాలా సహాయం చేశారు పిల్లలు. ఇంకా వేరే 2-3 పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళందరిని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఇదొకటి అంటే పేరు చెప్పాలని కాదు కానీ సమయానుకూలంగా దేవుడు సాయం పంపించాడు అనమాట. బాధలో ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియని పరిస్థితుల్లో దేవుడు అట్లా సమయానుకూలంగా సాయం పంపించారు. ఒకరి తర్వాత ఒకరు హెల్ప్ చేస్తూ ఒక కార్యక్రమాన్ని కూడా సక్రమంగా చేయడానికి సాయం చేశారు.
అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీకు అందరికీ కూడా దేవుని నామంలో వందనాలు కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. ఇది నిన్న మీటింగ్ అనుకున్న తర్వాత కూడా అందరూ కూడా పిలవగానే ఇన్విటేషన్ పర్సనల్గా పిలవకపోయినా వచ్చినందుకు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాము. రుద్రమాయ గారికి, మాస్టర్ గారికి మెసేజ్ ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. రాజబాబు గారిని అడిగిన వెంటనే వచ్చారు. వెంటనే అన్న మాట్లాడతానని చెప్పారు. మాట్లాడిన వెంటనే రాజబాబు వచ్చినందుకు రాజబాబు గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సంఘస్థులందరికీ కూడా దేవుని పేరున మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇది మాట దీవించిన కాక. థ్యాంక్ యూ. ఇంకొక మాట అండి, దయచేసి అందరికీ భోజనం సిద్ధపరచబడి ఉంది. కుడికి అయిపోయిన వెంటనే అందరూ ప్రేమ మీద ఆరగించి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ బ్లాంక్ అయిపోయింది. ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆ టైంలో మా ఫాదర్ చెప్పిన ఒక మాట మాకు గుర్తొచ్చింది. ఎప్పుడైనా సరే మీరిద్దరు కలిసి ఉండండి, నువ్వు అక్క ఇద్దరు ఒకటే దగ్గర ఉండని ఒక మాటతో. అలాగే నా స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక దగ్గర సెటిల్ అవ్వాలని ఒక ఆశతో అక్కతో ఒక మాట అన్నాను, అక్క నేను నీ దగ్గరికి వస్తాను, నా బతుకుదెరువు కోసం నీ దగ్గరికి వస్తాను. ప్లస్ డాడీ చనిపోయిన తర్వాత ఆ లోటుని నేను అమ్మకి తీర్చలేను, బట్ ఒక అక్కగా నువ్వు మా అమ్మకి సపోర్ట్ ఇవ్వగలను ఒక ఆశతో నేను దగ్గరికి వస్తాను అంటే వెంటనే ఒప్పుకున్నా. అక్క ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే నువ్వు తీసుకురాని అన్న. వెంటనే నేను అమ్మ ఇద్దరం కలిసి వచ్చాము. ఇక్కడ ఒక 2.5-3 years ఉన్నాము. ఆ గ్యాప్లో మహబూబ్ నగర్లో మేము పొందుకోలేని ఇక్కడ మేము పొందుకున్నాం. ఈ సంఘంలో ఎంతోమంది మా మదర్ చనిపోయిన తర్వాత ఎంతోమంది వచ్చారు. అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మేము మాట్లాడితే పరిస్థితుల్లో లేను, కానీ అమ్మ గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఒక ఆశతోనే వచ్చాను. ఎందుకంటే డాడ్ చనిపోయిన తర్వాత అసలు అంతకుముందు మా మదర్ ఎలా ఉన్నారు, తర్వాత మొత్తానికే మారిపోయారు. చాలా సెన్సిటివ్ అయిపోయారు. అసలు ఏ చిన్న విషయానికి కూడా తట్టుకోలేనంత సెన్సిటివ్ అయిపోయారు. అసలు ఆ తర్వాత ఎంత జాగ్రత్తగా చూసుకున్నా మాకు తెలుసు. ఆ లోటును తీర్చడానికే ఎక్కడెక్కడో ఎన్ని ప్లేసెస్ తిప్పామో మాకు తెలుసు. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ పాపతో ఆడుకోవడం వల్ల కొంత మట్టుకు కుదుట పడిందని ఎంతో ఆనందంగా ఉన్నాం. తర్వాత దాంట్లోనే కొన్ని మెమరీస్ మాకు కావాలి, అమ్మతో ఆ లోటును తీర్చి తిరిగి మామూలు మనిషిని కావాలని ఈ చర్చికిలో మేము మెంబర్స్ అయ్యాము. ప్రతి సండే ఇక్కడ రానికి ప్రయత్నం చేశాము. ప్రతిసారి ఎన్ని ఇష్యూస్ ఉన్నా సరే ఇక్కడికి రావాలని, ఇక్కడ ప్రయత్నం చేయాలని ప్రతిసారి ఎలాంటి పరిస్థితులు ఉన్నా నా బైక్ మీద నేను తీసుకొచ్చేవాడిని. 2 hours జర్నీ అయినా సరే కొంచెం ఓర్చుకోమ్మా, 4 గంటల కంటే నేను జాగ్రత్తగా హైదరాబాద్ నుంచి తీసుకొస్తాను. నన్ను నమ్మి మా మమ్మీ నాతో పాటు ఇక్కడ ఈ సంఘంలో చేరింది. ఈ సంఘంలో ప్రతి ఒక్కరు మా అమ్మతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. అక్కడ ఒంటరిగా ఉన్న మా మదర్కి ఇక్కడ ఇంతమంది జనం, ఇంతమంది మా అమ్మని ఆదరు, ఆ సంతోషమే వేరేగా అనిపించింది. దాని తర్వాత కొన్ని సంఘటనల వల్ల ఈరోజు ఇలా మాట్లాడతానని అనుకోలేదు, కానీ చిన్న ఇష్యూతోనే కోల్పోతానని మేము అనుకోలేదు. ప్రతి ఒక్కరు అన్నారు, డాక్టర్ ఇంత చిన్న విషయానికి ఎందుకు బాధపడుతున్నారు, 3 రోజుల డిశ్చార్జ్ అయ్యేదానికి ఎందుకు ఏడుస్తున్నారు అన్నారు. కానీ లోపల ఏదో తెలియని బాధ, ఎందుకో దూరం అయిపోతున్నారేమో నాకు చిన్న బాధతో ఆ ఆపరేషన్ థియేటర్లో వెళ్ళిన తర్వాత సక్సెస్ అయిందని ఒక్క మాట చాలా ఆనందంగా అనిపించింది. తిరిగి ఆ బయటకు వచ్చినప్పటి నుంచి ఆ 3 రోజులు, ఆ వారం రోజుల నుంచి అన్న బాధ అంతా ఒక్క నిమిషంలో తగ్గింది. 3 రోజులు ఓర్చుకుంటే చాలమ్మా, కొంచెం ఓర్చుకో, ఎంత బాధ అయినా సరే ఓర్చుకో, అలా ఏ నొప్పి ఉన్నా ఓర్చుకో, వాళ్ళకి సహకరించు అన్న ఒక్క మాటతో మా అమ్మ ఓర్చుకుంది. ఇంతవరకు ఎప్పుడు ఒక చిన్న సూది ఒక నొప్పి తెలియదు. అలాంటిది ఎన్నో శాంపుల్స్ తీసుకున్నారు, సెంట్రల్ అయినా వేశారు, ఇంటిబేట్ వేస్తుంటే అసలు భరించలేకపోయాం బాధని. ఆ తర్వాత అన్న కోలుకుంటారని ఒక చిన్న ఆశతో ఉన్నాం, కానీ కోల్పోయాం. కానీ ఆ తర్వాత ప్రతి ఒక్కరు సంఘం నుంచి ఒక్కొక్కరు ఇంటికి వచ్చి మమ్మల్ని ఓదార్స్తుంటే ఎవరు లేని ఆ లోటుని మీరు తీర్చారనిపించింది. దానికి తన సంతోషం. అండ్ మా ఫ్రెండ్స్ కూడా, నేను వాళ్ళతో ఏం చెప్పలేకపోయాను ఆ సమయంలో. వాళ్ళు నా మాట గుర్తుపట్టి వాళ్ళే ఊరికి వచ్చారు. మేము ఉన్నాం కదా, ఎందుకు ఇంత బాధపడుతున్నాం అని అసలు వాళ్ళతో మాట్లాడే పరిస్థితి లేకపోయినా వాళ్ళే వచ్చిండండి. థ్యాంక్ యూ నేహాల్, థ్యాంక్ యూ రాకేష్. అండ్ ఈ సమయంలో ఎంత సహాయం చేసిన అన్నగారికి కూడా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అమ్మమ్మ గురించి
అమ్మమ్మ ఉన్నప్పుడు నాకు వంట చేసి పెట్టేది, మళ్ళీ బయటికి తీసుకెళ్ళింది వాకింగ్తో, మళ్ళీ సహక్తో. మమ్మీ లేనప్పుడు కూడా అంట్లు కడిగి ఊసి మాపేసేది. నెక్స్ట్ మళ్ళీ అమ్మమ్మ నన్ను మంచిగా చూసుకునేది. మళ్ళీ ఏమన్నా వంటలు మళ్ళీ ఏది కావాలంటే అది చేసి వండేది. థ్యాంక్ యూ. ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. లాస్ట్ ఇయర్ 25th టైంలో నేను అక్కడ 3 days ఉన్నాను. కానీ లోపల ఎంత బాధ ఉన్నా సరే పాపకి ఏమైనా చేసి పెట్టాలా అని ఒక మాట ఇప్పటికీ ఇంకా మనసులో అనిపిస్తుంది. లోపల ఎంత బాధ ఉన్నా సరే పాపకి ఏమైనా చేసి పెట్టాలా, నా తరపున ఏమన్నా పాపకి సంతోషంగా ఏమైనా చేయాలన్న ఆశతో మమ్మీ ఉంది. తిరిగి వచ్చి ఎలాంటి పరిస్థితి ఉన్నా మేము చూసుకుంటామని ధైర్యం ఇచ్చాం, కానీ కోల్పోయాము. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, ఈ లోకమంతానే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేలైతే నా కొరకు రక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేలైతే నా కొరకు రక్షించే తండ్రి నా యేసు. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేలైతే నా కొరకే రక్షించే తండ్రి నా యేసు. God bless you. సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందండి దేవరాజయ్య గారు. సమయంలో ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ఒక కూడికను ముగిస్తారు. లేచి నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి ఘనమైన ఉన్నత నామములో ఈ నామాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేయడానికి మా అందరికి ఇచ్చిన ఘనమైన సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. సమస్త వెళ్ళిన దేవుడు ఎందుకు కూడుకున్నాము ప్రభా, నీ సన్నిధిలో ఎందుకు నిలిచి ఉన్నాము వెళ్ళిన దేవుడు ప్రభా నీకు వందనాలు. తల్లిగారు హిరమ్మ గారిని ఈ సన్నిధికి పిలుచుకున్నారు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభా తన కుమార్తెని బట్టి, అల్లుని బట్టి, మనవరాలు బట్టి, కుమారుని బట్టి నీకు వందనాలయ్యా. విడిచి వెళ్ళిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకము చేసుకోండి, పేరు పేరు వరుసల జ్ఞాపకము చేసుకున్నాను ప్రభా.
ఒకరినొకరు ప్రభు తండ్రి ఆదరించుకున్నని ప్రభా నీ వాక్యము తెలియచేస్తుండగా ప్రభా మా మాటలు వారిని ఆదరించకపోవచ్చు, మా యొక్క సాన్నిధ్యం వారిని ఆదరించకపోవచ్చు, కానీ మీ మాటలు నాన్న, మీ లేఖనాలు, మీరు పలికిన ప్రతి మాట కూడా వారి యొక్క రాబోతున్న జీవితాల్లో ఆదరణ కలిగిస్తుంది. కాబట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీరు వారితో ఉన్నారని, వారిని ప్రభు తండ్రి మీరు దర్శిస్తున్నారని ప్రభా, వారి హృదయంలో కలుగుతున్న ప్రతి వేదనను కన్నీరును తుడిచే దేవుడు అని ప్రభా మేము నమ్ముచూ ఉన్నాం ప్రభా. నీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. నీ కొందనాలు ప్రభా. యశోదమ్మ గారి జ్ఞాపకము చేసుకొని ఈ కోరికను ఘనముగా నెరవేర్చడానికి మీరు చూపే కృపను బట్టి నీ కొందనాలు చెల్లిస్తాం. ఈ యొక్క కోరికలో మేము కూడా పాల్గొని ప్రభు తండ్రి వారి కుటుంబాన్ని ఆదరించడం మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇంకనూ బ్రతికిన వారి కంటే చనిపోయిన వారు ధన్యులని నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా. యశోదమ్మ గారు మాకంటే ముందుగా చనిపోయారు, ధన్యురాలుగా పిలువబడ్డారు ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దగ్గర ప్రభు తండ్రి విశ్రాంతి పొందుతుందని ప్రభా మేము ఒకరోజు తనను కలుసుకుంటాం నిరీక్షణతో ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. కుమార్తెను ప్రభావతిని జ్ఞాపకము చేసుకోండి, కుమారుడిని జ్ఞాపకము చేసుకున్నాను, నీకు వందనాలు చేస్తూ ఉన్నాం. అల్లుడిని జ్ఞాపకము చేసుకుని, మనోరాల్ని జ్ఞాపకము చేసుకుని, సంఘాన్ని జ్ఞాపకము చేసుకున్నాను. ఇంతవరకు దేవుని సేవకులు ప్రభు తండ్రి అధ్యక్ష వహించి నడిపించిన దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రతి సేవకుని బట్టి, ప్రతి విశ్వాసిని బట్టి, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క వారిని బట్టి, సన్నిహితులను బట్టి, స్నేహితులు బట్టి ప్రభా అందరి బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈశ్వరమ్మ గారి జ్ఞాపకము చేసుకొని ఎన్నో విషయాలు ప్రభు తండ్రి మాట్లాడారు నాన్న. సుఖం ధైర్యము కంటే మంచి పేరు మేలన్నావు ప్రభా. నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అందరిలో ప్రభు తండ్రి మంచి పేరును సంపాదించుకోవడానికి మీ దాసురాల్ని మహబూబ్నగర్ ప్రాంతం నుంచి ప్రభా హైదరాబాద్ ప్రాంతానికి, ఈ ప్రాంతం తీసుకుని వచ్చారు ప్రభా. ఎంతో మందితో కుమారుడు చేసే సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తల్లి గారు ఇక్కడ వచ్చింది ఎంతో నెమ్మది పొందారని, ఎంతోమంది తనకు సాన్నిధ్యం దొరికిందని ఎంతోమంది సంతోషించిందన్న ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం అన్నా. దీవించండి, ఆశీర్వదించండి, ఈ మహిమకు నిలబెట్టుకోమని రాబోతున్న సంవత్సరాలన్నింటిలో కూడా మీ సన్నిధిని, అభిషేకం, నీ కృప సమస్త ఈవులతో నీతి నడిపించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్య సహవాసం ఇక్కడ కొండ ప్రతి వారికి, ప్రాముఖ్యంగా యశోదమ్మ గారు విడిచిపెట్టిన ఆ కుటుంబానికి మీరు అక్కడ పర్యంతము దేవుని యొక్క తోడు సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ కలిగి ఉండును కాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మీకు దీవించును కాక. ఓకే అండి, మీకోసం ఎందుకు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఆరగించి వెళ్ళవలసిందిగా కుటుంబ పక్షాన్ని